ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను రానియలే. కానీ ఇవాళ ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకుని అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలా. దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ, గోదావరి ఇసుక గనులు కానీ అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేనున్నప్పుడు నేను ఆలోచన చేసిన. సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు, ఇండోనేషియాకు పంపించిన. ఎందుకోసం? అదాని పట్టుకొని కోర్టు గడిస్తా ఉన్నాడు. మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు? సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పిన. కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తేడా. రాబోయే రోజులలో ఇంత సింగరేణి ఊడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి, మన ప్రజల నోట్లో మట్టి, మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలి. మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం, తెలంగాణకు ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చెయ్యలేను, నేను నా వల్ల కూడా ఏం కాదు. అదే కొప్పుల ఈశ్వర్ గెలిస్తే, ఈ గడ్డబిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్లా ముస్తామని చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇలా గోదావరి సెంటర్లో, గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా, మీ కన్ల ముందే ఇది జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనం అందరం ఏకం కావాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు, మన నదులు కాపాడతారు, మన సింగరేణి కాపాడతారు. దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం, చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. దానికోసం మీ కాళ్ళల్లో చేలల్లో మీ మధ్యలో పెరిగిన బిడ్డ, మీ బిడ్డ, సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్లాడతాడు. కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి, గోదావరి కనుకున్న ఈ వైభవం, మంచిర్యాలకున్న వైభవం, ఇలా భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు గని కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందకి రాజ్యానికి వచ్చింది. నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎన్నండి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో? డాలర్ ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఈయన కన్నా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసింది. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే, ఇంత తక్కువకు దిగజారలే. దేశం అప్పులపాలైంది, కంపెనీలు మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, మొత్తం నాశనం అవుతున్నది తప్ప ఏమి లేదు. చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా, లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు, ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం. ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు. బేటీ పడావో బేటీ బచావో, ఎవల బేటీ ఎక్కడ బేటీ అని అన్నదా? జన్ధన్ ఖాతా రూపాయి వచ్చిందా? 15 లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా? అంటే ఎప్పుడొస్తాయి? 15 ఏళ్ళకి వస్తాయా? కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం, హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలే. ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కూడా 200 సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ 14-15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు, నీళ్లు, మన బొగ్గు
మన సింగరేణి మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగా కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోని ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి కొప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు సౌమ్యుడు వినయం ఉన్నవాడు విధేయత ఉన్నవాడు నిస్వార్థంగా బతికినవాడు మంచి పేరు ప్రతిష్టలున్నటువంటి వ్యక్తి మీ గోదావరికని బిడ్డ మీ కార్మికుడు ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా मुसलमान भाइयों को बहनों को मैं सलाम करता हूं और आपसे मैं अदबन गुजारिश करता हूं आज यहां कांग्रेस पार्टी तीसरे दर्जे पे है हमारा मुकाबला बीजेपी से है अगर आप लोग कहीं गुमराह होके उनको वोट देंगे कांग्रेस को तो काम का यहां बीजेपी जीत जाएगा हमें मिलने वाला कुछ नहीं है मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं हर रमजान में मैं आपको तोहफा भिजाता था क्या आज इस महीने तोहफा आया रमजान तोहफा आया क्यों नहीं आया क्या मतलब है इसके पीछे कौन है हम गंगा जमुना तहजीब सभी को साथ लेकर चल रहे हैं దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు ఎందుకు బంద్ చేయాలా ఏం పాపం చేసిండ్రు వాళ్ళు పైకి రావద్దా వాళ్ళు అట్లే ఉండాలన్న అట్టడుగునా వాళ్ళు కనీసం సంవత్సరానికో 1,00,000 కుటుంబాలను రావాలని పోయిన సంవత్సరం మేము 1,30,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం డబ్బులు కూడా విడుదల చేసినాం వాటన్నిటిని వాపసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా దళితులు ప్రతీకారం చేయాలి తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి అప్పుడే క్యాలొస్తుంది తప్ప లేకపోతే రాదు మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా ఆనాడు 2001లో ఈ జెండా ఎగరేసి ఎవడు లేనినాడు నా ఎంబడి పిడికెడు మంది లేనినాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం ప్రాజెక్టులు కట్టుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం మంచినీళ్లు తెచ్చుకున్నాం పేద సాధలు ఆదుకున్నాం ముసలి వాళ్ళకి 4,000 పెన్షన్ వచ్చిందా రాలేదు